అందరికి ఈరోజు బియ్యం పాస్తా చేస్తున్నాం టిఫిన్కి. బియ్యం పిండి ఒక కప్ అయితే నీళ్లు ఒక కప్ అనమాట సరి సమానంగా వేసుకొని బాయిల్ చేసుకొని కొద్దిగా ఉప్పు ఒక స్పూన్ నూనె వేసి కలుపుకొని ఈ పిండి వేసి కలిపి గట్టిపడిన తర్వాత మనం బాగా ఇట్లా మర్దన చేసుకోవాలండి. ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా చేసేసుకొని పూరీల్లో ఒత్తాలన్నమాట. ఇదే ఇలా పూరీల్లో ఒత్తి పాస్తాలు చేస్తారు చూడండి. ఇలా ఒత్తుకోవాలండి. ఇలా చపాతీలా ఒత్తుకొని ఇప్పుడు మనం పెనం మీద వేసి పెనం వేడి చేయాలి. పెనం వేడి చేసి ఇప్పుడు వేయాలన్నమాట. ఇలా అండి ఒక సైడ్ కాలిన తర్వాత సెకండ్ సైడ్ వేసుకోవాలన్నమాట. మనం దీనికి ఇలా ఒట్టి కాల్చుకొని చివరిలో నెయ్యి కలుపుకోవచ్చు. నూనె వేస్తున్నానండి, కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను, ఎక్కువ కాదు, కొద్దిగా వేస్తున్నాను అనమాట. టిఫిన్ టైంకు చాలా చాలా బాగుంటుందండి ఇది. పిండి బాగా వేగి ఉంటుంది కాబట్టి మెత్తగా మనం వేడి నీళ్ళలో కలుపుతాం కాబట్టి కొద్దిగా ఇలా వేగినా చాలు. మరీ ఎక్కువగా మాడాల్సిన అవసరం లేదండి. కొద్దిగా చాలన్నమాట. ఇలా కాస్త ఎర్రగా వచ్చేస్తే చాలన్నమాట. అది పుదీనా పచ్చడిలో కానీ మన మామూలు తురుము చట్నీ ఉంటుంది కదా, అది కానీ అల్లం చట్నీలో, గోంగూర పచ్చడిలో చాలా చాలా బాగుంటుందండి ఇది. ఇలా పొంగి కూడా వస్తాయి. ఇది అయిపోయిందండి. ఇది రెండోది వేస్తున్నాం చూడండి. ఇది ఇలా ఒత్తి పెట్టుకోవడము. వేసేసాడు అన్నమాట. ఇది అవుతుందండి ఇలాగే. ఇలా ఇంకా పలతాయి తీసుకుంటే పొంగి కూడా వస్తుందండి. ఇది బాగా వీక్లీ వన్స్ చేసుకోవచ్చు. చూడండి ఇలా పొంగి వస్తుంది అనమాట. ఇది పొంగుతాయి కూడా, మెత్తగా బాగుంటుందండి. ఇది ఏపు పాస్తా అన్నమాట. ఇది చూడండి ఇలా పొంగుతుంది అనమాట. ఇది ఒకటి వేసుకున్నాం చూడండి. ఇలా అన్నీ చేసుకొని మనము పుదీనా చట్నీలో దేంట్లోనే తినొచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఒకసారి చేసి చూడండి, బాగుంది అనిపిస్తే కామెంట్ చేయండి. ఎలా వచ్చిందో చూసి సబ్స్క్రైబ్, లైక్ మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.